ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న మెరుగైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష పిలుపునిచ్చారు. ఇక పట్టణంలోని హమాలీవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇక హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమన్ 271వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ హోమియోపతి దినోత్సవ వేడుకలను ఘనంగా చేపట్టారు. ఆయుష్ వైద్య విధానాలైన హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా అలోపతి మందుల వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కొనే వారికి హోమియోపతి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమన్నారు. ఈ వైద్యంపై తనకున్న నమ్మకాన్ని పంచుకుంటూ తన వ్యక్తిగత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రిమ్స్లో అందుబాటులో ఉన్న టీఫా స్కాన్ అలాగే రెగ్యులర్ చెకప్లను వినియోగించుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన శిశువుల జననానికి బాటలు వేయవచ్చన్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ దవాఖానాలు, బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు. గారు ప్రపంచ హోమియోపతి దినోత్సవం స్థానిక హమాలీవాడ ప్రజలందరికీ 99 రోజులు ఏవైతే మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉంది, దాంట్లో మళ్ళీ ఈ వారం ఆరోగ్య వారోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాము. మొన్న ఇక్కడ మనం యూపీహెచ్సి హమాలీవాడలో మళ్ళీ అప్పుడు స్పెషలిస్ట్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. సో ఈరోజు ఈ మనం ఆరోగ్య వారోత్సవం సందర్భంగా మళ్ళీ ఆయుష్ సందర్భంగా మళ్ళీ ఆయుర్వేద కానీ, యునాని కానీ, హోమియోపతి కానీ, పొద్దున మళ్ళీ యోగాది కూడా అక్కడ స్టేడియంలో ఈరోజు చేయడం జరిగింది. సో ఈ 4 ఉంటాయి ఆయుష్లో: ఆయుర్వేద, యునాని, హోమియోపతి, యోగా. ఈ 4 ఉంటాయి. 4 సందర్భంగా మళ్ళీ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నా హోమియోపతి సందర్భంగా ఏమేమి లాభాలు ఉంటాయి, దీంతో పాటు మళ్ళీ ఆయుర్వేద సందర్భంగా కూడా ఏమేమి లాభాలు ఉంటాయి, తర్వాత యునాని సందర్భంగా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. మన ఏవైతే పురాతన శాస్త్రం ఉంటాయో, అంటే భారతదేశంది సుశ్రుత విన్నారా? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అంటాము. అంటే చాలా వరకు మళ్ళీ తక్కువ వయస్సులో మరి షుగర్ కానీ, బీపీ కానీ, అటువంటి మళ్ళీ కాళ్ళు నొప్పి కానీ, మిగతా యాసిడిటీ కానీ, అటువంటి చాలా కేసెస్ కూడా వస్తున్నాయి. సో అటువంటి వాటి మెడిసిన్స్కి కూడా మనం ఇక్కడ ఆయుర్వేదాలో, తర్వాత యునానీలో, హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంటాయి. తర్వాత గర్భిణీ స్త్రీలకి కూడా నార్మల్ డెలివరీస్ కానీ, గర్భిణీ స్త్రీలకి కూడా మళ్ళీ ఆ మిల్క్ సందర్భంగా ఇష్యూస్ కానీ, అటువంటి కూడా మనం పరిష్కారం చేయొచ్చు. మనం గతంలో మళ్ళీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క ఆశాకి, తర్వాత స్టాఫ్ నర్సెస్కి, ఏఎన్ఎంస్కి మళ్ళీ ఆ నార్మల్ డెలివరీ సందర్భంగా మళ్ళీ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా నేర్పించారు. సో అవి ఎక్సర్సైజెస్ ద్వారా మళ్ళీ మనం గర్భిణీ స్త్రీలకి ఎక్సర్సైజ్ నేర్పిస్తూ, ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళు కూడా మళ్ళీ ఈ నార్మల్ డెలివరీ కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటాయి. పెట్టుకోవడం జరిగింది. మన ఆరోగ్యం గురించి పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతామని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పరచుకున్న ప్రోగ్రాం. అందులో భాగంగా ఈరోజు మన హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్లో ఆయుష్ వాళ్ళు మెగా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య సిబ్బంది అలాగే ఏదైతే ఇక్కడ హోమియోపతికి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మనం కరోనా టైంలో చూసుకున్నాం. ఎందుకంటే కరోనా టైంలో మనం లాక్డౌన్తో ఇంటి నుంచి బయటికి రాలేదు, అంటే మన ఆరోగ్యాన్ని మనం కంట్రోల్ చేసుకున్నాం. అలానే మీరు ఒక్కసారి అంటే మీకున్న అపోహ పోవాలంటే హోమియోపతి అంటే మనకు మెడిసిన్ పడదు ముందు ఇంకా అంటే కంప్లీట్ మనం క్యూర్ అవుతుందో కాదు అన్నదానికి లేదమ్మా, ఇది 100% నమ్మగలగచ్చు అనేదానికి ఇది ఒక నిజం.